చంద్రబాబు నాయుడిని బులుగు పేటీఎం బ్యాచ్ 75 ఏళ్ల ముసలోడు ఇంకెంతకాలం ఉంటాడు, ఆ తర్వాత నేనే సీఎం అని పలుకుతూ ఉంటే విచిత్రంగా ఉందండి. ఈ విషయాన్ని పట్టుకొని తెలుగుదేశంలో ఒక కార్యకర్త అయితే ఒక కథనాన్ని ఇచ్చాడు. ఆ కథనం వింటే చాలా బాగుందండి. ఆ విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి. 75 ఏళ్ల వయసులో 100 మెట్లు సునాయాసనంగా ఎక్కేస్తావు చంద్రబాబు గారు. 75 ఏళ్ల వయసులో మీటింగుల్లో బస్సుకు ఉన్న నిటారునిచ్చిన ఎవరి ఆసరా తీసుకోకుండా ఎక్కేస్తావు. 75 ఏళ్ల వయసులో అక్రమ అరెస్టుల్లో జైలు గోడల మధ్యలో 52 రోజులు ఆత్మవిశ్వాసంతో బతికేస్తావు. 75 ఏళ్ల వయసులో అనర్గళంగా గంటకు పైగా అలానే నుంచుని స్పీచ్ను దంచేస్తావు. 75 ఏళ్ల వయసులో 47 డిగ్రీల ఎండలో కూడా అలుపు లేకుండా తిరుగుతావు. 75 ఏళ్ల వయసులో కదలకుండా రోజుకి 20 గంటల పాటు సంవత్సరం రోజులు పనిచేస్తావు. 75 ఏళ్ల వయసులో జేసీబీ ఎక్కి తుఫాను సహాయ కార్యక్రమాల్లో అలుపు లేకుండా తిరుగుతావు. 75 ఏళ్ల వయసులో అన్ని శాఖలకు రివ్యూ ఒక్క రోజులో చేసేస్తావు. 75 ఏళ్ల వయసులో -డిగ్రీలో కూడా స్వెట్టర్ లేకుండా తిరగలవు. 75 ఏళ్ల ముసలోడని తెలియక చేయటానికి పగోడు నీ గురించి మాట్లాడచ్చాము, కానీ దేవుడికి వయసు ఏంటి పిచ్చి కాకపోతే నేర్చుకోవాలే, కానీ నీ జీవితం ఒక కేస్ స్టడీ. కానీ 45 ఏళ్ల ముసలోడు ఎప్పుడు ప్యాలెస్లో ఏసీలో కూర్చొని చస్తాడు. దానివల్ల ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది అంటూ టీడీపీ లీడర్ ఒక ఆయన ఈ యొక్క కథనాన్ని ఇచ్చారండి. ఈ కథనం మీద మరి మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.